దేవునామ స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము కోత పండుగ. కోత పండుగను మనము ఆచరిస్తున్నాం. దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన వారికి, ఆత్మ సంబంధులైన వారికి ఈ కోత పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు, ఈ కోత పండుగను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరమునకు 3 పండుగలను ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటి పండుగ 1వ నెలలో జరిగింది. మొట్టమొదటి పండుగ పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ. రెండవ పండుగ కోత పండుగ. ఈ పండుగను లెక్క ప్రకారము ప్రియమైన దేవుని బిడ్డలారా 50 దినాలు, 49 దినాలు, 7 వారములను లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించమని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. 7 వారములను లెక్కించి పండుగను ఆచరించాలి. కనుక ఈ 7 వారములు ఈ పండుగను ఆచరించడానికి ఆయన ప్రజలైన వారికి దేవుడు బయలుపరిచిన ఈ యొక్క పండుగల దినాలు మోషే ద్వారా పండుగ దినాలను బయలుపరిచారు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను. కోత పండుగ. పొలము అంటే సేవ. దేవుని యొక్క ప్రజలు 70 మంది యాకోబు సంతతి వారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో 40 లక్షల మంది దాకా వారు అక్కడ దేవుడు వారికి సంతానాభివృద్ధి కలిగి చేశారు. 6 లక్షల కాలు బలం ఉంది. వారిని అక్కడి నుండి విడుదల చేసుకుని తీసుకొచ్చేటప్పుడు ముందు పండుగ ఏమో పస్కా పండుగ. ఈ పండుగ రెండవ పండుగ కోత పండుగ. ఈ కోత పండుగను ఆచరించాలి. అయితే 7 వారములు లెక్కించి యెహోవాకు పండగ, కోత పండుగ ఇదే. చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములలో ఉన్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను అనుసరించి జరుపుకొనవలను. ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. 7 వారములను నువ్వు లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఆ భయంకరమైన శాపగ్రస్తమైన ఆ దేశంలో మీరు పుట్టి పెరిగారు గనక, ఆ క్రమమంతా నేర్చుకున్నారు గనక, ఆ యొక్క పాపమంతట్లో మీరు పండి ఉన్నారు గనుక మిమ్మల్ని నేను ఆ దేశంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో నేను మీకు 10 ఆజ్ఞలు ఇస్తున్నాను. 10 ఆజ్ఞలు మీరు చక్కగా నడవండి. 10 ఆజ్ఞల్లో నీ దేవుడినైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు
ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపమును నువ్వు చేయకూడదు, ఏ విగ్రహమును చేయకూడదు, నువ్వు సాగిలు పడకూడదు, నమస్కారము చేయకూడదు. నీ దేవుడినైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇక్కడ 23వ అధ్యాయంలో నిర్గమాకాండం 23వ అధ్యాయంలోనేమో 3 పండుగలు ఇచ్చారు. పస్కానబడిన పులిందొట్ల పండుగ, కోత పండుగ, ఫల సంగ్రహ పండుగ, 3 పండుగలు ఇచ్చారు. ఇప్పుడు మనం జరిగించేది కోత పండుగ. 7 వారములు ద్వితీయోపదేశ కాండంలో 7 వారములను లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించండి. 7 వారములు నువ్వు లెక్కింపవలను. పంట చేని పైన కొడవలు మొదట వేసినది మొదలుకొని, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నువ్వు దేవుని మాటల ప్రకారం నువ్వు నడుచుకోవటం మొదలేసిన దగ్గర నుంచి పంట చేని పైన, అంటే అక్కడ ఆ మనుషులే ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన ఆ జనాంగం అంతా కూడా పంట తొలిచూలు, అంటే ప్రథమ ఫలము, అంటే నీ గర్భంలో ముందు పుట్టిన వాడు. చూసారా, నీ పంటను అంతా కూడా నువ్వు వారందరినీ చక్కగా పండగలో నడిపిస్తూ ఉండగా, వాక్యాన్ని నువ్వు కోస్తూ ఉండగా, వాక్యాన్ని వారికి అందిస్తుండగా, నా మాటలతో నువ్వు పండగ ఆచరిస్తూ ఉండగా, ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మీ దేవుడినైన యెహోవా అని మీరు పండుగను ఆచరించినప్పుడు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. కనుక ఈ పండుగలు ఎవరెవరు రావాలంటున్నారు చూద్దాం మనం. అప్పుడు నీవును 11వ వచనం, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములోనున్న లేవీలును నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును నీ దేవుడని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. కనుక దేవుడిని యెహోవా ఏర్పాటు చేసుకున్న సన్నిధిలో ఆ స్థలమునకే రావాలి. ఆత్మ సంబంధులందరూ కూడా యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమునకే రావాలి. వారికే ఈ పండగ, లోకంలో వారికి కాదు. శరీర సంబంధులు ఉండారు, ఆత్మ సంబంధులు ఉండారు. శరీర సంబంధులకి పండగలు వేరు, ఆత్మ సంబంధులకి పండగలు వేరు. కనుక ఆత్మ సంబంధులకి పస్కానబడిన పులిందొట్ల పండుగ, కోత పండుగ, అంటే 7 వారములు లెక్కించి యెహోవాకు పండుగ ఆచరించమన్నారు. తర్వాత ఫల సంగ్రహపు పర్ణశాలల పండుగ, ఫల సంగ్రహపు పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు దేవుడు ఆత్మ సంబంధుల కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన రాజ్యాన్ని వారసైన వారి కొరకు ఈ పండుగలను ఆచరించమన్నారు. మొట్టమొదట్లో 1వ నెలలో పస్కానబడిన పులిందొట్ల పండుగను మనం ఆచరించాం. 2వ పండుగ కోత పండుగ. ఈ పండుగనే 7 వారములు యెహోవాకి పండుగను ఆచరించమని దేవుడైన యెహోవా ఆయనకు పండుగను ఆచరించాలి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేసిన దేవుడు. తన ప్రజల పట్ల ఆయన చేసిన గొప్ప కార్యములను చక్కగా చెప్పుకొంచు. ఐగుప్తులో నువ్వు ఉన్నప్పుడు నువ్వెంత బానిసత్వంగా ఉన్నావో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను విడుదల చేసుకొచ్చాను. కనుక ఈ అరణ్యంలో మీ అక్కడ పండిన పంట అంతా అక్కడి నుండి వచ్చేటప్పుడు ఎంత మంది అయితే ఉన్నారో అందరూ కూడా దేవుని యొక్క మాటల ద్వారా ఈ పండుగను ఆచరించాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని యొక్క రాజ్యములకు మనం వారసులు కావాలంటే తండ్రి చిత్తము నెరవేర్చువారే నిత్య జీవమునకు వారసులు. ఇట్లా ప్రేమ దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువు పండుగను ఆచరించడానికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, బెతెస్దా అనబడిన కోనేరు అంటే మందిరానికి వెళ్ళాడు యేసు ప్రభు.
యూదుల పండుగను ఆచరించడానికి బెత్తస్థాను బడిన మందిరానికి వెళ్ళాడు. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, అక్కడ 5 మంటపాలు ఉన్నాయంట. 5 మంటపములు అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము 5 మంటపములు కలవు. అక్కడ అంట దేవదూత వచ్చి దేవుని యొక్క సేవకుడు వచ్చి బోధిస్తూ ఉండగా ఎవరు ముందు వచ్చి కూర్చుంటారో ఆ మందిరంలో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా కూడా స్వస్థత పడతాడు. యేసు ప్రభు పండుగలను ఆచరించాడు. యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన మోషే ద్వారా, దావీదు ద్వారా, సొలొమోను ద్వారా దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేసిన, యెరూషలేము దేవాలయంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క పండుగలన్నీ కూడా యేసు ప్రభు ఆచరించినట్లుగా మనకి తెలియపరచబడింది. కనుక దేవుడైన యెహోవా ఆయన యొక్క బిడల కొరకు ఏర్పాటు చేసిన ఈ పండుగలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆచరిస్తున్నాము. ఆచరించమని చెప్పాడు అంతే. దేవుని మాట వినాలంతే. ఒకరు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకొని దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించారు. యేసు ప్రభు దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని మాట ప్రకారము, దేవునికి చిత్త ప్రకారం నెరవేర్చాడు కానీ సొంత పత్రం చేయలా, సొంత పండుగలు ఏర్పాటు చేయలా, సొంతగా వాళ్ళు ఇష్టపడినట్టు చేయలేదు. దేవుడు సొలొమోను ద్వారా దేవుడు ఏ క్రమం అయితే ఏర్పాటు చేశాడో ఆ క్రమం ప్రకారమే యేసు ప్రభు 3 పండుగలు, ఆలయ ప్రతిష్ఠిత పండుగ కూడా, ఆ పండుగను కూడా చక్కగా ఆచరించి యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరి కోసము ప్రాణము పెట్టించి దేవుడు తన కుమారు ద్వారా మనందరి కోసం ప్రాణం పెట్టించాడు. మన పాపముల పండిపోయినందున ఆ పాపములకు విడుదల కావాలని, ఆ పాపం నుండి విడుదల పొందుకొని క్రీస్తు చూపించిన మార్గంలో, క్రీస్తు చూపించిన పండగలలో, క్రీస్తు చూపించిన విశ్రాంతిని అమావాస్యల్లో చక్కగా మనము అనుదినము ముమ్మరం ప్రార్థన చేసుకుంటూ దేవుడైన యెహోవాని మనకి జ్ఞాపకం చేశాడు యేసు ప్రభు. దేవుడైన యెహోవాని మన మధ్యకు తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడు అదే చక్కగా యేసు ప్రభు నెరవేర్చి నిత్య జీవమునకు వారసుడయ్యాడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చి వారే నిత్య జీవము గలవారు అని యేసు ప్రభు చక్కగా చెప్పాడు. అందుకే 4 పండుగల్ని యేసు ప్రభు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. 4 పండుగలను ఆచరించాడు. ఇప్పుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. మాటకి సిలువ వేయకూడదేక, మాటకి సిలువ వేయకూడదు. తండ్రి చిత్తం నెరవేర్చేవారు మాటకి వేసిన సిలువ వేయకూడదు. ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. దేవుడు తన కుమారుని లేపుకొని తన కుడిపార్శ్వంలో కూర్చొని పెట్టుకున్నాడు. ఇక మాటకి సిలువ వేసావనుకో ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు అపవాది సంబంధివి. మాటకి నువ్వు సిలువేయటం అలవాటు పడ్డావనుకో, అలవాటు మానవులు కల్పించిన పద్ధతులు. అపోస్తలుడైన పౌలు కూడా చక్కగా చెప్పాడు, మాటకి సిలువేయకూడదు అని. ఇదిగో తండ్రి చిత్తం ఎలా ఉంది? ఇప్పుడు వారముల పండుగను ఆచరిస్తున్నాం, కోత పండుగను ఆచరిస్తున్నాం. తండ్రి చిత్తం ఇది. యేసు ప్రభు కూడా పండుగను ఆచరించడానికి వెళ్ళాడు. బెత్తస్థాను కోనేటిలోకి వెళ్ళాడు. బెత్తస్థాను పడిన 5 మంటపములు కలిగిన ఆ యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ స్వస్థత కార్యం కూడా జరిగించాడు యేసు ప్రభు. తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులైనట్లుగా మనము కూడా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.